రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారిపై తను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో మహిళల పట్ల మనం చూపేటటువంటి గౌరవం, అభిమానం అందరికీ తెలుసు. ఇది మన భారతదేశ యొక్క సంస్కృతి. దీన్ని తుంగలో తొక్కి ఒక 2-3 సార్లు శాసనసభ్యుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మహిళా సభ్యురాలపై చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎవరైనా ఖండిస్తున్నాం. ఎందుకంటే తన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, అదేవిధంగా వాళ్ళని కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత తనపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి మహిళల్ని ఏదైతే మాజీ శాసనసభ్యుడు అసభ్యంగా మాట్లాడాడో దాన్ని ఆ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఖండించకపోవటం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అంటే ఆయన వ్యాఖ్యల్ని స్వయంగా సమర్థించాడనే భావిస్తున్నాం అన్నమాట. ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి స్త్రీల పట్ల ఏ విధమైనటువంటి అసభ్యంగా అనుచితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళ శాసనసభ్యుల్ని వెనకేసుకోసం వస్తున్నాడు. దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ వారికి 11 సీట్లకే పరిమితం చేసినటువంటి విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకపోతే ఈ ఉంటారో వారికి తగినటువంటి శాస్తి తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ మాజీ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, తన భర్తకు ఒకవేళ మీరు వివాహం చేసుకునేటట్లయితే నాతో చెప్పుంటే మీకు మంచి కన్యను తీసుకొచ్చి చేసేవాడిని అనడం, అది ఎంత సిగ్గుసేట్ అనేది ఒకసారి అందరూ గమనించాలి. ఎందుకంటే ఒకవేళ ఈయన ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే దానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తాడేమో, అంటే మీడియేటర్గా వ్యవహరించే గుణం కూడా ఉంటుందని ఆయనే తెలియజేసుకుంటున్నాడు. అందుచేత ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే మాజీ శాసనసభ్యులు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ రాష్ట్ర నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ఎన్డీఏ కూటమి తరఫున మేము అతని వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.